ఈ కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు. మిమ్మల్ని ఎన్నుకున్నారంటే మీ మీద ఎంతో ఆశలతో మిమ్మల్ని అందరినీ సందర్శిస్తూ చూస్తారని వాళ్ళు అందుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కన్నా కూడా మీరు బాగా చేసి వాళ్ళ ఉద్దేశాన్ని నేను గౌరవించి ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు నాకు ప్రాబ్లమ్స్ ఏం కాదు, అంత ఇదిగా ఉంది. ఇండస్ట్రీ పరిస్థితి కూడా అలానే ఉంది. డెఫినెట్గా నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, డబ్బులు ఇవ్వకపోతే రావద్దని కూడా చెప్పాను మీ సైడ్. ఎందుకంటే పని చేసిన వంతకి డబ్బులు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, ఏ రోజు ఆ రోజు ఇవ్వకపోతే కనీసం 1 వీక్ ఇవ్వాలి. మీరు ఇస్తారులే పెద్దవాళ్ళు తర్వాత పెట్టుకుంటే అవి చాలా పెద్ద అమౌంట్స్ అవుతాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అది కూడా చెప్పాను, అది కూడా దాదాపు 17 కోట్లు బాకీ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మీరు క్లియర్గా మాట్లాడుకోండి, ఏమనుకుంటారో మాట్లాడి తీసుకుంటే బాగుంటుంది. మా వైపు మాత్రం సంపూర్ణంగా మీరు సహకారం మేము చేస్తాం. ఎందుకంటే మీకు రావాల్సిన డబ్బుల విషయంలో నేను ఎక్కడ బాకీలు ఉన్నాయి కూడా రోజు ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ వస్తున్నాను. బట్ డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉంటేనే చేస్తాను, లేకపోతే వాళ్ళ సినిమా తీసినప్పుడే చేయగలరు. డెఫినెట్గా ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. నా వైపు మాత్రం నా వంతు సహకారం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు 10 రోజుల్లో అది కూడా పూర్తి చేస్తాం. లాస్ట్ మన 10 తారీఖు అయిపోవాలి. ఇంకా ఇవాళ కొన్ని కొత్త సమస్యలు, వాళ్ళ సినిమా రిలీజ్ లిస్టులో కూడా వచ్చింది, వాళ్ళ ఆధార్ లేదు నైతాం. అంత సిచ్యువేషన్ అలా ఉంది. డెఫినెట్గా నా వంతు నేను చేస్తాను. మొత్తం వీళ్ళందరి తరఫు నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.